ఈ లోకంలో సమాధానం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి. అయితే ప్రియులుగా, మానవుడు ఈ లోకంలో సుఖంగా బ్రతకాలన్నా, చనిపోయిన తర్వాత మానవుని యొక్క ఆత్మ పరలోకం అనగా దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా పాపం పోవాలి. మరి పాపం ఎలా పోతుంది? ఈనాడు పాపాన్ని పోగొట్టుకోవాలని ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మాల వల్ల సమాజంలో లేదా మన గ్రామంలో మంచివారు అని మంచి పేరు వస్తుంది, కానీ పాపం మాత్రం పోదండి. ఎందుకంటే వేద గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అంటే మానవుని యొక్క జన్మ కర్మ పాపాలు పోవాలంటే పరిశుద్ధ రక్తం కావాలి, పాపము లేని రక్తం కావాలి. అలాగా పాపము లేని పరిశుద్ధ రక్తం ఈ లోకంలో ఎవరి దగ్గర ఉందంటే ఎవరి దగ్గర లేదు. అందరూ జన్మతః పాపులు. దేవుడు ఒక్కడే పాపము లేనివాడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధులైన దేవుడు, పాపము లేని దేవుడు 2020 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమందు యేసు అని పేరున ఈ లోకంలో ఉద్భవించడం జరిగిందండి. యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టి ఆయన కుంటివారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు. ఆఖరిగా మానవుల యొక్క జన్మ కర్మ పాపాల కోసం ఆయన శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయండి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని బైబిల్ గ్రంథం చెబుతుంది. కనుక ప్రియ దేశమిత్రులారా, మన పాపాలు పోగొట్టుకోవాలంటే మన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే సరిపోతుంది. యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు, మన పాపాలను మనం యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభు వారు ఆయన శాంతిని, సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తారు. అంత మాత్రమే కాదు ప్రియుడా, మన మీద ఉన్న నరక శిక్ష తప్పిపోతుంది. ఒకవేళ మనం చనిపోతే మన ఆత్మ దేవుడు తానుండే చోటు ఆ పరంధామంలోకి, పరలోకంలోకి, స్వర్గంలోకి తీసుకువెళతారు. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్నారు. మానవులు ఎవరైనా పరలోకం వెళ్ళాలంటే యేసు తప్ప వేరొక మార్గము లేదని బైబిల్ చెబుతుంది. కనుక ఈ ఉదయకాలము యేసు ప్రభుని మీ సొంత రక్షకుని అంగీకరించండి. పాపం నుండి విడుదల పొంది పరలోక రాజ్యానికి వారసులు కండి.